అంటే తెలంగాణలో ఒక కథ సుక్క సత్య అవి లోక కథ అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసినాం. చేసేసి అట్లనే చెయ్యాలి అని గొంగడ్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా, గొంగడు అప్పుడేనా స్టార్ట్? అప్పుడే స్టార్ట్. గొంగడ్లు పెద్ద పెద్ద గొంగళ్ళు అంటే అల్లిన గొంగళ్ళు అవి తెప్పించినాం. తెప్పించి ఫస్ట్ నాకు గుర్తున్న కాడికి మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చినాం అన్న ఈ ప్రోగ్రామ్. గొంగడి గోసి గొంగడితో డిల్లం బల్లెం, తర్వాత గోసి గొంగడి. అప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే జన్నాటం గోసి గొంగడి వేసుకొని శుద్ధులు చెప్తారు, గోత్రాలు అంటారు చూడు. అదే ఆ గొల్లలో గోత్రాలు వీళ్ళకెరక. ఇప్పుడు మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రి గోత్రాలు ఈ మంత్రికి ఎరక, ఆ మంత్రి గోత్రాలు ఈ మంత్రికి ఎరక, నడుమ వీని మంత్రి దగ్గర ఆ మంత్రి డబ్బులు తీసుకున్న వానికి ఎరకో అని అప్పుడు చెబుతారు అన్నట్టు. దానికోసం ఈ డ్రెస్ చేసుకుంటారు. తర్వాత ఈ ఫామ్ తీసుకున్న తర్వాత ఈ గోచి గొంగడికి చేసుకొని మహబూబ్నగర్ ప్రోగ్రామ్ ఇద్దాం, వీళ్ళు లేకుండా వాళ్ళు తిడతారు మనకు, ఎవరు ఆ ఫామ్ ఉన్న వాళ్ళు. కరెక్ట్ ఇంత పెద్ద తాళాలు పెట్టినాం. ఒక్క కాలుకు ఏంటంటే 300 గజ్జలు కట్టాలంట. 300 600 గజ్జలు. తర్వాత డోలకు కాదు డిల్లం బెల్లం పెట్టాలి, వాళ్ళు పెడతారు కదా, ఆ డిల్లం బెల్లం ఇవన్నీ తీసుకొని పోయినాం. ఇప్పుడు మన గద్దర్న వాళ్ళ అల్లుండే పద్మారావు అని, ఆయన ఈ డిల్లం బెల్లం కొడుతుండే, ఆయన కూడా తీసుకొని పోయినాం. కొట్టేసేసి ఇక మేము గొంగడి వేసుకున్నాం. బయట ఏముండదు కదా, అంతకుముందు ఫైన్ సెట్ మీద వేసుకున్న తర్వాత 3 గంటల ప్రోగ్రామ్ ఇచ్చే వరకు మా ముగ్గురికి ఏమైనా ఎర్రగా అయిపోయింది. అలవాట్లేదు కదా, అంటే గొంగడి రాస్తా చూడే ఆడుతున్నాం కదా, ఉట్టికి వేసుకొని పోవడం వేరు. ఇక్కడ ఆడుతున్నాం గద్దరు ఎర్రగుంటాడు కదా, ఆయనకు మొత్తం ఎర్రగా అయింది, మా కర్రగా అయిపోయింది ఇడంతా. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత చర్చ చేసినాం, ఏంటిది మరి ఇవి ఈ ఆడనికి వస్తలేదు, బరువు ఉన్నాయి, ఇదంతా రాసుకపోతుంది, ఏం చేద్దాం అంటే కదా. గద్దర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు క్లాస్మేట్ ఈరేశం అని, ఇప్పుడు కింగ్స్ వేళ వాళ్ళది బట్టల షాప్ ఉంటది, ఆయన వాళ్ళ ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు వెంకటపురంలో. ఏందా మీరు చర్చ చేస్తుంది, మా చర్చ నీకేం అర్థమవుతుంది, అరే చెప్పరాదు అబ్బా మేము కూర్చొని చర్చ చేస్తున్నాం ఎట్లా చేద్దామని. ఆయన అన్నాడు ఏంటిదంటే మాకు ఈ గొంగడ్లు అని అన్నాడు గద్దర్. మీరు మా బట్టల షాప్కి రండి అని అన్నాడు ఆయన. పోయి చూసే వరకు ఇవి చూపెట్టండి కాటన్, అరే అమ్మ ఇవి బాగున్నాయి చేలో అని అవి అవి కంటిన్యూ అయినాయి. ఇక ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది అక్కడి నుంచి ఇక గోషి గొంగడే స్టార్ట్ అందరు వేసుకొని ఇక ఆ ఫామ్ దారానే మనం పోవాలి. ప్రజలు జననాట్య మండలి స్థాపించింది ఎవరు? మీ పేరు ఉన్నది కదా, మీరు అందులో ఒకరా? నేను లేనన్నా, నేను లేను. మన బి నరసింహరావు మెయిన్, బి నరసింహరావు, గద్దరు, ఇంకా చాలా మంది ఉండ్రి అందులో మెయిన్, నందు వీళ్ళందరూ ఉండ్రి. వాళ్ళంతా కొంతమంది చనిపోయారు, కొంతమంది సెటిల్ అయిపోయారు. వాళ్ళు పునాది దానికి. జననాట్యం సంధ్య, బాలయ్య వీళ్ళందరూ పునాది దానికి. అక్కడేమో మన విశాఖపట్నం దిక్కేమో వంగపండి ప్రసాదరావు వాళ్ళు అక్కడ పునాది వేసి. సో ఇట్లా మీరు పాడుకుంటూ జనంలోనే ఉన్నారు అప్పటికి కూడా? జనంలో పోలీసుల మీద దాడులుగా అట్లాంటి అప్పుడు ఏం లేదు. మరి ఎక్కడ మీ మీద ఈ నిర్బంధం స్టార్ట్ అయింది? తర్వాత చెప్తా. అప్పుడు ఎట్లున్నట్టు 84 ఎన్టీ రామారావు రాక ముందు వరకు మేము పాట పాడితే పోలీసులు వచ్చి మంచిగా ఇందురు అనా నమస్తే అనా అని. అంతకుముందు మన బస్సులో ఏ బస్సులో పోయినా మాకు లేచి సీట్లు ఇస్తురు ప్రజలు, అట్లా గుర్తుపడుతురు. ట్రైన్లో పోయినా కూడా అరే పాటలు పట్టారు అన్న కూసో అని అందరు, రోడ్డు మీద కలిసి ఛాయ్ తాగిపిస్తురు. అట్లా ఉండే 83 వరకు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాట దొరై చెప్పినా కదా, చెప్పండి ఇంటర్వ్యూలో చెప్పలేదు. అదే అంటే దొరై ఏం చేసినంటే ఆయన బుక్లో రాసింది చెప్తున్నాను. దొరెవరు? డీజీపీ దొర. ఆయన బుక్లో రాసింది చెప్తున్నా నేను. ఆయన ఏం చేసింట కరీంనగర్ లో మేము ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు వచ్చి ఆయన శివులు ఇట్లా గోసి గొంగడి వేసుకొని వచ్చి కూర్చుండంట రైతు లెక్కల కూర్చొని ప్రోగ్రామ్ ఇస్తుంటే మొత్తం ఇన్స్పైర్ అయిపోయిందంట. అబ్బో ఇది ఆపకపోతే మాత్రం డేంజర్ అవుతుంది, ప్రజలు బాగా అట్రాక్ట్ అవుతుండ్రు అనేసి వచ్చి రామారావుకు చెప్పిండంట, ఎన్టీ రామారావుకు. ఆట మాట పాట బంద్ చేయాలి నువ్వు అంటే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 84 అంతే చేసిన తర్వాత అప్పటి నుంచి నిర్బంధం స్టార్ట్ అయింది. అంటే నిర్బంధం అంటే ఎట్లా? అంటే నిర్బంధం ఇట్లా పాడుతున్నాం అనుకో, తీసుకుపోయి లోపల వేసేసి కేసు పెట్టేయడం, ఏదో ఒక కేసు పెట్టేయడం, అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏం చేద్దాం, ఇక మరి ఫుల్ టైం వచ్చేసినాం, చలో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికంటే అడవిలో కాదు, ఎక్కడో పార్టీ చెప్పింది, ఎక్కడో పోయి ముందుగా ఏ రాష్ట్రంలో బతుకుపోయింది అని చెప్పింది. అట్లా ఏం చేసినామంటే వేరే రాష్ట్రం పోయినాం. ఏ రాష్ట్రం పోయారు మీరు? ఇక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇట్లుంటాయి కదండి. ఎవరెవరు కలిసిపోయారు? గద్దరు, నేను, మన విద్య పోయినాము.
ఒక రాష్ట్రంలో ఉన్నాం. ఉన్న తర్వాత కొన్ని రోజులు మంచిగా నడిచింది, పార్టీ కాంటాక్ట్ ఉండే, ఆ పార్టీ కాంటాక్ట్ వెళ్ళిపోయింది.